కేసు సార్ ముతావలి ప్రాపర్టీ అమ్మేస్తారు సార్ అని చెప్పేసి. నిన్న దాకున్న ల్యాండ్ కూడా ఇప్పుడు కనిపించట్లేదు, ఎక్కడ పోయిందో మాకు తెలియదు. అక్కడ ఒక దుకాణం వచ్చేస్తుంది, ఒక షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేస్తుంది అని. ఇదనమాట. సో ఈ వక్ఫ్ యాక్ట్ 1930కి వచ్చినప్పుడు, దాని తర్వాత 1954కి వచ్చాం మనం. 1954లో చెప్పినట్లు ఈ వక్ఫ్ బోర్డ్ క్రియేట్ చేసిన తర్వాత దాని సూపర్వైజరీ నేచర్ ఇచ్చారనమాట. దాని తర్వాత మళ్ళీ అమెండ్మెంట్ చేశారు. ఏదో మోదీ గారు చేశారు ఫస్ట్ టైం అని చెప్తున్నారు కానీ ఎన్ని అమెండ్మెంట్ చూడండి. 1959, 1964, 1969, 1984 4 సార్లు ఆ టైంలోనే అమెండ్మెంట్స్ జరిగిందనమాట. దాని తర్వాత కొన్ని రోజులు ఏం చేయకుండా మళ్ళీ 95లో నేను చెప్పిన బాబ్రీ మసీద్ ఇష్యూ వచ్చినప్పుడు ముస్లిం కమ్యూనిటీకి ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఇవ్వడానికి నరసింహరావు గవర్నమెంట్ అమెండ్ చేశారు. ఓకే, సో అక్కడేం చేశారంటే పవర్ ఆఫ్ ఫంక్షన్స్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డ్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దీంట్లో ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐఏఎస్ లెవెల్లో ఒకరు ఉంటారన్నమాట. వీళ్ళందరినీ ఒక పవర్ ఇచ్చారు వాళ్ళకి అన్నమాట. సో ఏంటి పవర్స్? అది కాకుండా ఈ వక్ఫ్ ట్రిబ్యునల్స్ క్రియేట్ చేశారు, స్పెషల్ కోర్ట్స్. ఇప్పుడు మీ దగ్గర వచ్చారండి, ఎవరు వచ్చి అన్నారు, వాసుదేవన్ గారు, నేను దీనికన్నా ముందు డిస్క్రైబ్ చేసినట్లనే ఈ ప్రాపర్టీ మాదని చెప్పి ఒకరోజు పొద్దున్న వచ్చి చెప్తారు. మీకు 2 నెలలు టైం ఇస్తారు అంతే. ఆ నెలలో మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మీరు చెప్తారు మా గ్రాండ్ ఫాదర్ కొన్నారు, అదే మాకు తెలియదు, ఇది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోయింది. మీరు ఖాళీ చేసి వెళ్ళకపోతే మేము 2 సంవత్సరాలు జైలు వేస్తారు. ఏది పాత చట్టం ప్రకారం. ఆలోచించండి, అది ఎవరైనా ఉండొచ్చు. అలా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు. సో ఆ చట్టాన్ని మళ్ళీ అక్కడే ఛాలెంజ్ వస్తుంది, లీగల్ ఛాలెంజ్. నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఏ గ్రౌండ్ మీద అరెస్ట్ చేస్తున్నారు నన్ను? ఈ వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి ఇది చేసింది నరసింహరావు గవర్నమెంట్, మ్యాక్సిమం డ్యామేజ్. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, వీళ్ళిద్దరు చేసిన. బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు చాలా బాగా ప్రొఫెషనల్గా నడిపించారు. వాళ్ళ టైంలో ఏ ప్రాబ్లం లేకుండే. సో ఈ 2 ప్రాబ్లం, ఇవి 2 95 and 2013లోనే ఇప్పుడు మోదీ గారు రివర్స్ చేశారు దాన్ని చాలా మటుకు. కానీ దాంట్లో కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు. ఏంటి మనం చూద్దాం. ఇప్పుడు ఈ 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఒక 3 మెంబర్ వక్ఫ్ ట్రిబ్యునల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ట్రిబ్యునల్ నేను చెప్పాను, మీకు డిస్ప్యూట్ ఉంది, మీరేం చేస్తారు, కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళలేరు, మీరు వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అక్కడ వీరే ఉండాలి, అక్కడే రిజాల్వ్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చూస్తారు, కాగితం చూసి కాదు వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి పక్కన పడేస్తారు. మీరు నెక్స్ట్ ఏం చేయగలండి? మీరు ఏం చేయలేరు. నార్మల్ సీన్లో మీరు ఒక కోర్టుకి వెళ్ళొచ్చు, సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు, లేకుంటే మున్సిపల్ కోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు, అక్కడ సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. ఏ కోర్టుకి వెళ్ళడానికి మీకు వీలు లేదు. అది ఎవరైనా ఉండొచ్చు. నేను చెప్పాను కదా, 10 to 20% ముస్లిం ఫ్యామిలీస్ అఫెక్ట్ అయ్యారు దీంట్లో. పూర్ ముస్లిమ్స్, క్రిస్టియన్ ఫ్యామిలీస్ అఫెక్ట్ అయ్యారు. మునంబం చెప్పి కేరళలో పెద్ద కేసు నడుస్తుంది. ఒకటి వాళ్ళు నిన్న పండుగ చేసుకున్నారు, రాత్రి పటాకాలు కాల్చుకున్నారు. వాళ్ళ 6 జనరేషన్స్ నుంచి వాళ్ళు ఉంటున్న ల్యాండ్ అది. మునంబం అని కొచ్చిన్ దగ్గర చిన్న ఒక ఐలాండ్ ఉంది. 640 ఫ్యామిలీస్, మోస్ట్లీ క్రిస్టియన్, లాటిన్ క్రిస్టియన్స్. దాంట్లో 11 మంది ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నారు. వీళ్ళందరి ల్యాండ్ ఒక రోజు వచ్చి 10 సంవత్సరాల ముందు వచ్చి ఎవడో అన్నాడు, ఇది వక్ఫ్ ల్యాండ్ అయిపోయింది, మీరు అందరు ఖాళీ చేసుకోండి అని. సో వాళ్ళు విడవరు, క్రిస్టియన్స్ కదా, వాళ్ళు పవర్ఫుల్ చాలా. వాళ్ళ చర్చ్ కొట్లాడారు, వాళ్ళు వెళ్ళి పిటిషన్ ఇచ్చారు, హైకోర్టుకి వెళ్ళారు, అంత అయింది. కానీ ఇప్పుడు కూడా అది వాళ్ళ చేతిలో లేదు. కానీ ఈ తీసుకొచ్చిన చట్టాల్లో ఒక చిన్న లూప్ హోల్స్ ఉంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాపర్టీ మునంబం ప్రాపర్టీ కేసు తీసుకుందాం, ఒక ప్రేక్షకులు కూడా అర్థమైపోతుంది. మునంబం ప్రాపర్టీలో ఏమైందంటే ఈ ల్యాండ్ ఒరిజినల్ ఇచ్చింది ట్రావెంకూర్ మహారాజా. ట్రావెంకూర్ మహారాజా ఒక 200 ఏకర్లు ఒక ముస్లిం ఆయనకి ఇచ్చారు, లీజ్గా ఇచ్చారు. ఆయన సొసైటీలో చాలా పెద్ద మనిషి, ఆయనకి ఇచ్చింది. ఆయన ఏం చేసినంటే వెళ్ళే ముందు, ఆయన చనిపోయే ముందు ఆయన విల్ ఏం రాశారంటే, ఈ ప్రాపర్టీ నేను ఫరూక్ కాలేజ్ అని చెప్పి కాలేజ్ ఉంది కాలికెట్లో, ఇక్కడ నుంచి 300 కిలోమీటర్కి వచ్చే నుంచి, ఫరూక్ కాలేజ్కి నేను డొనేట్ చేస్తున్నాను. ఈయన ఒక ట్రస్ట్ క్రియేట్ చేశారు, ఆ ట్రస్ట్ నుంచి అది డొనేట్ చేశారు ఆ ల్యాండ్ ఫరూక్ కాలేజ్. ఫరూక్ కాలేజ్ ఆ టైంలో డబ్బులు లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు చాలా పెద్ద కాలేజ్, డబ్బులు మస్తున్నాయి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ ప్రాపర్టీ అమ్మేశారు, అందరికీ ముక్కలు చేసేసి అమ్మేశారు. 300 గజాలు 400 గజాలు చేసి అమ్మేశారు. ఈ ప్రాపర్టీ అంతా అమ్మిన తర్వాత ఇది 1600 1700 నుంచి మొదలైన ప్రాసెస్. అది రిజిస్ట్రేషన్తో సహా అన్నీ ఉన్నాయి, ఎన్నో జనరేషన్స్. అది అయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇది పడ్డది, బాంబు వచ్చి పడ్డది వాళ్ళ తల మీద. సో ఈ లూప్ హోల్లో ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్, మీరు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్గా ఇది పనిచేయదు ఈ చట్టం. కొత్త ఇప్పుడు తీసుకొచ్చారు. రెట్రాస్పెక్టివ్ అంటే మీరు పాతకి వెళ్ళి నువ్వు అది ముందు వక్ఫ్ బోర్డు ఉండే కదా ఇప్పుడు లేదని చెప్పలేరు మీరు. ఇప్పుడు దాకా నడిచింది వక్ఫే, కానీ దానికి ఒక లీగల్ ఛాలెంజ్ పెట్టారు. ట్రస్ట్ ఆర్ సొసైటీ వీళ్ళ దగ్గర నుంచి మీరు వక్ఫ్ ప్రాపర్టీగా కన్వర్ట్ చేస్తే ఇల్లీగల్.
ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ముఖేష్ అంబానీ ఇల్లు అంటీలా ఇల్లు బొంబాయిలో మీరు చూస్తుంటారు, చాలా పెద్ద. దట్ బిలాంగ్ టు అన్ ఆర్ఫనేజ్. ఓకే. ఆర్ఫనేజ్ దగ్గర డబ్బులు లేదు. సో వాళ్ళేమన్నారు, సార్ మాకు ఈ ల్యాండ్ అమ్మేస్తున్నాం, మాకు చాలా మంది దగ్గర తిరుగుతున్నాం, మాకు డబ్బులు ఎక్కువ రావట్లేదు. సో ముఖేష్ అంబానీ సార్ నేను వాళ్ళు ఇస్తున్నాక డబుల్ రేట్ ఇస్తాను మీకు, 3 times ఇచ్చారు రేట్, మీకు ఇచ్చేస్తాను, మీరు తీసుకోండి. ల్యాండ్ కొనుక్కున్నారు, ఆయన బిల్డింగ్ కట్టుకున్నారు. వకఫ్ వాళ్ళు అన్నారు, వచ్చి ఇది వకఫ్ ప్రాపర్టీ అన్నారు. ఎట్లరా బాబు అంటే ఈ సొసైటీ నుంచి ఎవరో ఒకరు చెప్పారంటే ఇది వకఫ్ ప్రాపర్టీ అని చెప్పేసి, ఆ ముఖేష్ అంబానీ కదా ఆయన చూసుకుంటారు, దానికన్నా పెద్ద లీగల్. సో ఇక్కడ కూడా సొసైటీ రాదు, పనికిరాదు. థర్డ్ ఆప్షన్ ఈ దీంట్లో గవర్నమెంట్ ప్రాపర్టీని మీరు వకఫ్గా డిక్లేర్ చేయలేరు, చేసుంటే ఇల్లీగల్. ఇప్పుడు చూసాం కదా పాత పార్లమెంట్ కూడా వకఫ్ అంట. ఆయన అన్నాడు కదా, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఇస్లామిక్ ఫ్రంట్ అన్నిటికంటే పెద్ద తప్పు చేసింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. ఒకటైతే చట్టం మార్చారు, అది పోనీయండి. ఈయన వెళ్ళే ముందు 45 రోజులు ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్ రిజల్ట్స్ ఎట్లా రావబోతుందని తెలిసినప్పుడు మన ఒపీనియన్ పోల్లో ఢిల్లీలో ఉన్న 214 పెద్ద ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డుకి ఇచ్చేశారు. అది 2014లోనే 124 ప్రాపర్టీస్ ఇచ్చారు కదా సార్. అదే అంటున్నాను, 2014 మాట్లాడుతాను, జస్ట్ బిఫోర్ మోదీ గవర్నమెంట్. అవును. దాంట్లో అక్కడున్న పెద్ద గవర్నమెంట్ బిల్డింగ్లో దానికన్నా ముందేమైందంటే ఒక లీగల్ ఛాలెంజ్ ఉండే, కోర్టులో కేసు నడుస్తుంది ఒకటి. దీన్ని ఎవరో ఛాలెంజ్ చేశారు వెళ్ళి, మీ ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ, ఆర్కియలాజికల్ సర్వే ప్రాపర్టీ ఉందంటే ఆ కోర్టులో గవర్నమెంట్ కూడా అఫిడవిట్ వేయాలి కదా. కోర్టు అడిగారు, మీరు అఫిడవిట్ ఎందుకు వేయట్లేదంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అఫిడవిట్ ఇవ్వకుండా ఆ కేసెస్ విత్డ్రా చేసుకొని ల్యాండ్ వకఫ్ బోర్డుకి ఇచ్చేశారు. రైట్. ఆలోచించండి, ఇప్పుడు అదంతా మొత్తం రిటర్న్ తీసుకుంటున్నారు, దాన్ని అంతా ఇట్స్ ఇల్లీగలీ డన్. ఓకే. సో 4వది అంటే చాలా ఇంపార్టెంట్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మనం చూస్తున్నాం ఇప్పుడు ఔరంగజేబ్ ఫోర్ట్, దౌలతాబాద్ ఫోర్ట్ దగ్గర ఔరంగజేబ్ మజార్ ఉంది ఒకటి, అది ఆర్కియలాజికల్ సర్వే కింద ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. భారతదేశంలో ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అంటే 100 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నది ఏ ఇదైనా అది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కింద వస్తుంది. మన దగ్గర చార్మినార్ కానివ్వండి, మన దగ్గర గోల్కొండ ఫోర్ట్ కానివ్వండి,